ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదా? నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదండి? ఉదయం లేచిన చాలా మంచి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం మనం. ఆ సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచండి. సమస్యలు ఎదురవుతున్నాయని ఎక్కడికి పారిపోవద్దు, భయపడొద్దు, జడేయకండి. రాంగ్ డిస్కషన్ తీసుకోవద్దు. ఎప్పుడు కూడా సరైన డిస్కషన్ తీసుకోండి. ఆ సరైన డిస్కషనే ప్రభు యందు మోకరించడం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా రక్షణ నేరం అంటే దయచేసి రక్షణ తీసుకోండి. మన ప్రభు మనందరి కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఆయన యందు రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం ఈరోజు యెషయా గ్రంథంలో నుంచి 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం అండి, దేవుని యొక్క భయము ఐశ్వర్యం అంటండి. చూడండి, దేవుని భయము కలిగిన వారి పట్ల అది ఐశ్వర్యము కలుగు చేస్తుందని చెప్తుంది దేవుని లేఖనాలు కదండి. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి మనం. ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఎంతోమంది లోకములు తిరిగే వాళ్ళు లేరండి. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇష్టానుసారమైనటువంటి జీవితము లోకంలో తిరుగుతూ పాడైపోయి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని, వచ్చిన జీతం ఖర్చు పెట్టుకొని, కుటుంబాన్ని, బిడ్డల్ని, ఫ్యామిలీని పోషించుకోలేక, బిడ్డలను చదివించుకోలేక అనేకమైనటువంటి సమస్యలు గురైపోతూ ఉంటారనమాట. ఎందుకు ఈ బతుకు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలని కుటుంబాలను విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎంతమంది లేరు ఈరోజు జీవితాల్లో మనం ఈరోజు. కాబట్టి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా యందు భయము ఐశ్వర్యము. ఈరోజు నువ్వు దేవుని యందు భయము కలిగినావు అంటే నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా నేను చేస్తుందన్నమాట దేవుని యొక్క భయము. హల్లెలూయా. నిజంగా. కాబట్టి 2వ దినవృత్తాంత గ్రంథంలో 19:7 వాక్య భయం మనం కలిగి ఉండాలి. ఎస్, వాక్యం ఏమిది ఈ రీతిగా చెబుతుంది, కీడు చేయకు, మేలు చేయి, తప్పు చేయకు అని చెప్తుంది. కాబట్టి వాక్య భయం నువ్వు కలిగి ఉండు. కీర్తనలో 4వ అధ్యాయము 4వ వచనంలో భయము నుండి మీరు పాపం చేయకూడదు. ఎస్, భయపడి ఎవరిని గొప్పవారు ఎదుట మనం భయపడి సాక్ష్యం తిరిగి చెప్పకూడదు, తిప్పి ఉల్టా చెప్పకూడదు, అనవసరంగా చెప్పకూడదు, ఉన్నదన్నట్టుగా కరెక్ట్గా చెప్పాలి. భయపడి తప్పు చేయకూడదు. దేనికి కూడా దేవుడు ఉన్నాడని చెప్పి దేవునికి భయపడాలి. భయం నుండి పాపం చేయకూడదని చెప్తుంది కీర్తన గ్రంథంలో. అంతేకాకుండా కీర్తనలో 19వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూడండి, యెహోవా యందు భయము పవిత్రమైనది. చూడండి, దేవుని యందు భయం కలిగి ఉన్నామంటే అది పవిత్రమైనది అని చెబుతుంది లేఖనాలు. అంతేకాకుండా సామెతలు 28:14 కూడా చూడండి, నిత్యము చూడండి భయము, చూడండి నిత్యము భయం కలిగి జీవించాలని చెప్తుంది లేఖనాలు. నిత్యము భయం కలిగి జీవిస్తే నీకు గొప్ప ఐశ్వర్యం అండి. దేవుని పట్ల భూలోకంలోనూ పరలోకంలో నీకు గొప్ప ఐశ్వర్యము కలుగుతుంది. ఎస్, దేవుని వాక్యం అబద్ధం కాదు, ఆయన సత్యమంతుడు. కాబట్టి యెహోవా యందు భయము ఐశ్వర్యం అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా చూడండి, యెషయా గ్రంథంలో చూడండి 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుని భయము అతనికి చూడండి సువాసనగా ఉంటుందంటండి. సువాసనగా ఉంటుందని చెప్తుందండి. దేవుని యందు భయము అతనికి సువాసన, పరిమళ సువాసనగా ఉంటుందన్నమాట. ఎస్, ఈరోజు దేవుని యందు భయం కలిగి ఉన్నావంటే నీ జీవితం సువాసనగా, పరిమళ తైలముగా నీకు ఉంటుందన్నమాట. జీవితంలో భయభక్తి లేని జీవితము అసహ్యం పుట్టిస్తుంది, వాసన కంపు కొట్టినట్లు అయిపోతుంది. కాబట్టి దేవుని యందు భయము అతనికి సువాసనగా మార్చేస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా చూడండి, అంతేకాకుండా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్తుందంటే, దేవుని యందు భయమట ఐశ్వర్యమును ఘనతయు జీవమును భయము వలన కలుగును. హల్లెలూయా. భయం వలన ఏం కలుగుతుందంట? ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, జీవం కలుగును నీకు. చూడండి, ఘనత, మంచి పేరు ప్రతిష్ట దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు భయం కలిగి ఉన్నావంటే, యెహోవా యందు భయము
నీకు జీవము ఐశ్వర్యం కలిగిస్తుందండి. ఎస్, దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలను చేస్తానన్నాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు దేవుడు. ఈరోజు నిత్యం ఆయన భయం కలిగి ఉంటావా? జీవిస్తావా? వాక్యానికి లోబడతావా? వాక్య భయం కలిగిస్తావు. నువ్వు చూడండి, తప్పు చేస్తున్నప్పుడు వాక్యం నీకు బోధిస్తుంది. వాక్యం నువ్వు తప్పు చేయకో, వాక్యం ఇలాగ సెలవుస్తుందని నేను హెచ్చరిస్తూ ఉంటుందండి అనేక సార్లు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే నిత్యము దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలన్నమాట. ఎస్, వాక్యము చూడండి, కీర్తనలో 119:16 కూడా చూడండి, వాక్య భయం కలిగి ఉండాలి మనము అని చెప్తుంది దేవుని లేఖనాలు. వాక్య భయము మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఆ వాక్య భయము తప్పుడు ఆలోచన నీకు కలగనీయకుండా, తప్పుడు మార్గంలో నడవనీయకుండా సరైన మార్గంలో నడిపిస్తుంది అనమాట. అందుకే కదండి దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నదండి, చీకట్లోకి నడిపించదు. అంటే తప్పైన మార్గంలోనికి నడిపించదు. చీకట్లో పోయినామంటే తప్పైన మార్గంలోకి వెళ్తాం. కాబట్టి ఆయన వాక్యము మన పాదములకు దీపమైన ఉంది. అందుకని వాక్య భయం కలిగి ఉండండి అని చెప్తుంది దేవుని లేఖనాలు. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. నువ్వు గొప్పవారిగా ఉంటావు, ఒకరికి అప్పిచ్చే వారిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఈరోజు భయం లేని, భక్తి లేని జీవితాలు జీవిస్తున్నారు. దయచేసి ఈరోజు మారుమనసు పొంది యెహోవాయందు భయం కలిగి జీవించండి. నిత్యం మీ కుటుంబాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, పిల్లల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. పరలోకంలో నీకు గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది. భూలోకంలో కూడా నీకు ఏ కొరవ లేకుండా దేవుడు ఆయన రాజ్యం నెతికి బిడ్డలుగా ఉంటే మనము నిత్యంగా భయం కలిగి జీవిస్తే గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్యము దేవునికి మనం లోబడదామా? వాక్యానికి భయపడదామా? దేవునికి భయపడితే నిత్యంగా నువ్వు ఈరోజు గొప్పవాడుగా ఐశ్వర్యం నీకు కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం, యెహోవాయందు భయము ఐశ్వర్యం అన్నావు తండ్రి. ఈరోజు భయం భక్తి లేని జీవితాలు ఎంతోమంది నాయన అయా లోకంలో అయా వారి నాయన ప్రభా పరిగెడుతున్నారు లోకం వైపు. తన ఇష్టానుసారంగా నాయన ప్రభా తండ్రి, నాయన తండ్రి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాయన అయా వారి పాడైపోతున్నారు, కుటుంబాలను విడిచి వెళ్ళిపోతున్నారు, కుటుంబాల సమస్యలు గొడవలకు లోనైపోతున్నారు. తండ్రి కృప చూపించండి. ఎందుకు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చండి, గర్భాలైన వారి గర్భాలను ముట్టి ఆశీర్వించండి, మంచి కుమారులను అనుగ్రహించండి. అయా మీకే వందనాలు. ప్రయాణస్తులందరినీ కూడా కాపాడండి, కుటుంబంలో ఐక్యత ప్రేమ తెచ్చండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా రోగులందరినీ కూడా ముట్టి సమయంలో స్వస్థపరచమని, మీ కాయపనస్తాలతో కృప చూపించమని, కుటుంబంలో తోడేండమని, సంఘాన్ని సేవకులందరినీ కూడా దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.